హాయ్. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడదాం అనుకోండి. చాలామంది మిత్రులు అడిగారు. 1990కి ముందు 1990కి తర్వాత రియల్ ఎస్టేట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, చేర్పులు ఉన్నాయా, పద్ధతులు ఉన్నాయా, పాలసీలు ఉన్నాయా, అప్రూవల్స్ ఉన్నాయా, దాని మీద ఒక 5-10 మినిట్స్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మీరు మొదటి నుండి చివరి దాకా ఉంటే రియల్ ఎస్టేట్ ఎక్కడి నుండి ఎక్కడికి ఏంది అనేది మీకు క్లారిటీగా అర్థం. సో లెట్స్ మూవ్ టు ది వీడియో అండి. నేను 33 ఇయర్స్ అంటే సమ్వేర్ 1991లో నా క్యారియర్ స్టార్ట్ అయింది. మీకు వైజాగ్లో ఒక ఎగ్జాంపుల్ లేదు, ఇక్కడ సికింద్రాబాద్లో నేను నా లైఫ్ స్టార్ట్ చేశాను. సికింద్రాబాద్లో దాదాపు 93-94 రేంజ్లో ఒక ప్రాపర్టీ కొనడం జరిగింది. ఆ ప్రాపర్టీ రేటు ఇవాళకి జనరల్గా రియల్ ఎస్టేట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి గైడ్ లైన్ వాల్యూ, ఒకటి రిజిస్టర్ మార్కెట్ వాల్యూ. ఎప్పుడు కూడా వ్యత్యాసం ఉంది. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పెంచారు రేట్లు, బేసిక్ రేట్స్, లేకపోతే అంతమంది చాలా తక్కువ ఉండేది. అయితే ఒక ప్రాపర్టీ 1990లో చూసుకుంటే ఒక 1500 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కావాలంటే స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు, 1500 ఉండేది. అట్లా నేను 2000కి వెళ్ళినప్పుడు స్క్వేర్ ఫీట్ అనేది 3000-4000కి వెళ్ళింది. అంటే మంచి ఏరియాస్లో. నేను ఆల్రెడీ చెప్పుకున్నాను మీకు. ఒక ప్లాట్ కనుక రేట్ చూసుకుంటే 2000 ప్రాంతంలో, సుమారు 2000 ప్రాంతంలో చూసుకుంటే కనుక ఒక ప్లాట్ రేటు సిటీలో దాదాపు గజం మార్కెట్ రేటు, అఫీషియల్ రేటు 2000 ఉండేది పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు ఎంత అయిందంటే 18,000 స్క్వేర్ యార్డ్. ఏది గవర్నమెంట్ రేట్. అదే రిజిస్ట్రేషన్ వాల్యూ పోతే కనుక 10,000 ఉండేది గజం మార్కెట్ రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ. ఆ 10,000 ఈరోజు ఎంత అయిందంటే మీరు ఊహించలేరు. మీరు ఎవరైనా ఊహిస్తుంటే మీరు ఆలోచించి మీ పేపర్ మీద రాసుకోండి. ఈరోజు ₹1,00,000 పైన గజం అయిపోయింది. 1,00,000 నుండి 1,50,000. అదేవిధంగా జూబ్లీ హిల్స్, మనం చంద్రబాబు గారు సీఎం అయిపోయిన తర్వాత మన జేబేరి అధినేత మురళీమోహన్ గారు ₹750కి గూగుల్ ఎన్క్లేవ్ అనే, జేబేరి ఎన్క్లేవ్ అనే ప్రాజెక్టు గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఉండేది. సో ₹750 మొన్న నేను 2023లో మురళీమోహన్ గారు నా ఒక ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు. ఆయనంతా స్వయాన అని చెప్పింది 2,50,000 అయింది. ఎంత? ₹700 2,50,000 అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది. చాలామంది ఏంటంటే ఎంత అయిపోయింది అంత అయిపోయింది, అది గ్రాడ్యువల్గానే పెరిగిందండి. ఎందుకంటే ఆ రేటు పెరిగేదాన్ని వెనకాల ఎస్పెషల్లీ అప్పటి నాడు సీఎం అంటే అప్పుడు 94-93లో చూసుకుంటే కనుక అప్పుడున్న రియల్ ఎస్టేటు సైబర్ సిటీ రాకముందు లేదా చంద్రబాబు గారు ముందు, చంద్రబాబు గారి తర్వాత చూసుకుంటే కనుక మీకు ఎలా పెరిగింది అనేది మీకు క్లియర్గా మీకు కనిపిస్తుంది. అట్లాంటిది సైబర్ టవర్స్ వచ్చినప్పుడు వేరు సిచ్యువేషను. సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ చేంజ్ ఎక్కడ వచ్చిందంటే మన ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, పెద్ద కంపెనీలు చంద్రబాబు గారి న్యాయంలో వచ్చింది. దాని తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మారిపోయింది. జూబ్లీ హిల్స్లో కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూసుకుంటే కనుక రేటు ప్రకారం వెళ్తే మార్కెట్ రేటు 70,000-80,000 ఉన్న దగ్గర జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఇప్పుడు మంత్రి ఎవరో చేస్తున్నారు, అంతకుముందు ఐసీసీ, మేటాస్, నాగార్జున వాళ్ళందరూ తీసుకున్నారు. 1,36,000కి ఉండేది గజం, హైయెస్ట్ రేట్ ఆ టైంకి. ఈరోజు 4-5 lakhs అయింది గజం కమర్షియల్ అయితే, ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. లేదా మినిమం వెళ్ళినా ఉన్నది. ఎందుకు చెప్తా అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారు ఎవరూ లాస్ అవ్వలేదు. అది గ్యారంటీ, క్లారిటీగా మీకు అంచెలుగా. నేను 30 సంవత్సరాలు పైగా ఉన్నాను కాబట్టి సుదీర్ఘంగా ఇండస్ట్రీలో. ఆ గ్రోత్ అనేది నా కళ్ళ ముందు చూశాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన గ్రోత్ అనేది ఎక్కడా రాలేదు. చాలామంది ఇవాళ మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ సిటీస్ కానీ ఎంతో ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. టుడే హస్ బికమ్ బిలియనర్ అండ్ మిలియనర్స్. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూసుకుంటే మన కేసీఆర్ గారు రాకముందు, కేసీఆర్ గారు వచ్చాక, చంద్రబాబు గారు రాకముందు, చంద్రబాబు గారు ముందు చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. మనకు అఫీషియల్గా హెచ్ఎండి ఆక్షన్లో కనుక మాట్లాడుకుంటే 40 కోట్లు, 100 కోట్లు, 177 కోట్లు, 237 కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్లో
45 కోట్లు కాస్త 200 ఉంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ 5 to 6 టైమ్స్ పెరిగింది. అదేవిధంగా స్క్వేర్ ఫీట్ రేట్ చూసుకుంటే ఈరోజు కోకాపేటలో ఈ రేటు చేయాలంటే 20,000 25,000 అవుతుంది పర్ స్క్వేర్ ఫీట్. సో పర్ యార్డ్ మీకు ఆల్రెడీ చెప్పాను. శంషాబాద్ రాకముందు శంషాబాద్ని ఎవరు పట్టించుకోలేదు. దాదాపు నాకు తెలిసి అప్పుడే స్టార్ట్ అయింది. మన జిఎంఆర్ వాళ్ళు చేశారు. అప్పటికి ఇప్పటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అట్లా ఎన్నైనా ఎగ్జాంపుల్. ఉప్పల్, కుక్కటిపల్లిలో మీరు చూసుకుంటే 1,000-2,000కి ఎవరు కొనేవారు కాదు 1990sలో. ఈరోజు 2,50,000 అయింది. అంటే రియల్ ఎస్టేట్లో ఒక్కటేంటంటే పెట్టుబడి పెట్టేటప్పుడు క్లారిటీగా, లీగల్గా, ఈసీ, లింక్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్, గవర్నమెంట్ పర్మిషన్, బిల్డర్ ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే 1 రెట్లు కాదు, 2 రెట్లు కాదు, 10 రెట్లు, 20 రెట్లు. నేను షాద్నగర్ రీసెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. షాద్నగర్లో మున్సిపాలిటీ కాకముందు ఎంత ఉండేది? మున్సిపాలిటీ 1,000-2,000 ఉండేది. ఈరోజు 25, 30, 35. శ్రీశైలం హైవే మ్యాక్ ప్రాజెక్ట్స్ అని వచ్చింది 30 years బ్యాక్. అక్కడ విల్లా 30-35 లాగా ఈరోజు 5-6 కోట్లు అయింది. అంటే ఎవరు ఊహించలేదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు ఎవరు పాడైపోయారు, లాస్ అయ్యారని దాఖలాలు చాలా తక్కువ. అంటే అన్లెస్ ఈ ప్రీ లాంచ్లోనో లేకపోతే ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొంటే తప్ప, లీగల్గా మీరు లాభాలు కావాలి అనుకుంటే ఒక సరైన రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని పెట్టుకొని ఈ చెక్కింగ్ అనేది చేసి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అడ్వైజర్ మీరు బ్రోకరేజ్ ఇస్తే ఎక్స్పెండిచర్ అనుకుంటారు. కాదండి, ఇది సర్వీస్. ఎందుకంటే వాళ్ళ టైం మీ తరపున వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు? మీ అంతా ఇప్పుడు ఈ హాట్ సమ్మర్లో బయటకు వెళ్ళి మీరు 10-20 సర్వే చేసి తీసుకుంటే మీకు అంత టైం ఉండదు యాజ్ ఏ ఇన్వెస్టర్. సో వాళ్ళకి మీకు యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్, నాట్ బ్రోకర్కి ఇచ్చే డబ్బులు 1-2%, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఒక్కోసారి నేను చెప్తాను చాలామంది బ్రోకర్స్ కానీ, అంటే నేను బ్రోకర్స్ అని ఏదంటే అడ్వైజర్స్ అంటాను లేదా కన్సల్టెంట్ అంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే సండే పూట వస్తుంటారు మార్నింగ్. ఇంట్లో లేడీస్ ఏమనుకుంటే టిఫిన్ చేయడానికి వచ్చాడు సండే పని పాట లేకుండా అనుకుంటాం. కానీ మీరు పెట్టే 100-200 రూపాయల టిఫిన్కి ఆయన మీకు కోట్లలో లాభాలు చూస్తాడు. ఎలా దేవుడే ఒక అడ్వైజర్ మీ ఇంటికి పంపించాడు అనుకోండి, ఏదో తంటాలు పడి 1 కోటి రూపాయలు ఫ్లాటో మీకు కొనిపించాడు. ప్లాట్ ఒక 10 years తర్వాత ఆ 1 కోటి రూపాయలు ఎంత అవుతుంది తెలుసండి? అట్లీస్ట్ 4 to 5 crores అవుతుంది. మీరు ఎంత ఇచ్చారండి? 1-2 lakhs. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్. అంటే నేను నాకేదో బిజినెస్ పెంచుకోవడం కానీ, నేను ఆల్రెడీ సెటిల్ మంచిగా ఉంది. కాకపోతే వాస్తవాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇప్పుడు లేటెస్ట్ రెసిడెన్షియల్ కంటే కమర్షియల్, కోవర్కింగ్ స్పేస్, రిసార్ట్స్, హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, మీకు రియల్ ఎస్టేట్ లేని ప్లేస్ లేదండి. ప్రతి దాంట్లో కూడా రియల్ ఎస్టేట్ పెట్టినట్టు 100 రెట్లు, 200 రెట్లు, 1000 రెట్లు కూడా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1975-77లో మా ఫాదర్ 12 రూపాయలు గజం కొన్నారు. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ 267 square yards. ఈరోజు అది 1,25,00,000-1,50,000 అవుతుంది. 12 రూపాయలండి. అంటే రియల్ ఎస్టేట్ చాలామంది నిన్న మొన్న అంటారు. రియల్ ఎస్టేట్ నిన్న మొన్న కాదండి, గత దశాబ్దాలుగా వస్తుంది. బట్ 1990 చంద్రబాబు గారు తర్వాత ఐటీ అనేది బిగ్గెస్ట్. మన మోడీ గారు కూడా ఒక సందర్భంలో స్టేజ్ మీద చెప్పారు, హమ్కో ఐటీ చాయేతో మేరకు గురూజీ చంద్రబాబు నాయుడు సార్ అని చెప్పాడు. చంద్రబాబు గారి దగ్గర అడ్వైస్ తీసుకుంటాను. బికాస్ ఆయనకున్న విజనరీ ఎట్లా అంటే మిగతా వాళ్ళకి లేదంటే లేదని చెప్పలేదు. బట్ ద మ్యాన్ టు స్టార్ట్ 1990లో నా కెరియర్ బిగినింగ్లో 2020 విజన్ అన్నమాట ఫస్ట్ ఆయన ద్వారా విన్నాను. సో 2020 విజన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో, ఆయన ఏం చేశారో, ఎలా డెవలప్ చేశారో. నేను టీడీపీ పాడని, ఏ పార్టీ కాదండి, వాస్తవం జరిగింది చెప్తున్నాను. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. సో ఆ విధంగా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 10%, 15%, 20%, ఇప్పుడు 20-25% కూడా పర్ యానం పెరుగుతుంది. ఏ బిజినెస్లో రికవరెంట్ రాదు. సో మనం కమర్షియల్ మాట్లాడుకుంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి మేము చిన్నప్పటికే రెస్టారెంట్ 10 రూపాయలు రెంట్ ఉండేది కమర్షియల్లో. ఈరోజు 100 నుండి 300 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పై వరకు వెళ్తే మినిమం 50-100 రూపాయలు అడుగు లేనిది ఎక్కడ మీకు ఆఫీస్ దొరకదు. అంటే 10 రూపాయలు, 100 రూపాయలు, 200, 300 అయిందంటే వాట్ ఈస్ ద గ్రోత్ వీ హ్యావ్? అది చాలా చాలా ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు తెలుసుకోవాలి. చాలామంది అంటే ఏదో పెడితే వచ్చేస్తుంది. పెట్టేటప్పుడు లొకేషన్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ అప్రూవల్స్, గవర్నమెంట్ డెవలప్మెంట్స్, 10 కిలోమీటర్లు అంతకుముందు 5 సంవత్సరాలు 10 ఎలా పెరిగింది, ఇప్పుడు నెక్స్ట్ 10-20 years ఏం పెరగబోతుంది అనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు నాలాంటి ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్, ఎక్స్పీరియన్స్ అడ్వైజర్ని కలిస్తే మీకు ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి అనే వాస్తవాలు మీకు చెప్పి మీరు అర్థం చేసుకుంటారు. మీరంతా మీరే కొనుక్కుంటారు.
ఇప్పటికి నేను వేల మంది బయర్స్ని గైడ్ చేశాను. ఒకే కస్టమర్కి 8 నుండి 10 ట్రాన్సాక్షన్ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో చేశాను. ఎవరికైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ రిఫరల్స్ వస్తున్నాయో అంటే ఆయన సర్వీస్ బాగుంది అనేది ఒక సంకేతం వస్తుంది. సో నాకు నా బిజినెస్లో నేను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయను, బట్ రిఫరల్స్ అనేది నాకు 35-40% నా టోటల్ బిజినెస్లో వచ్చింది. అంటే రిఫరల్ మీన్స్ ఇప్పుడు ఒక సేల్ చేస్తారనుకోండి, మీరు సేల్ చేసినట్టు యాజ్ ఏజెంట్ అడ్వైజర్గా. 2 సేల్ చేస్తారనుకోండి, మీ బిజినెస్ గ్రో అయినట్టు. 3 సేల్ అదే కస్టమర్ చేస్తే మీరు ట్రస్ట్ ఫ్యాక్టర్, టీ ఫ్యాక్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎవరికైతే టీ ఫ్యాక్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ రెవెన్యూ కానీ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చాలామంది నాలెడ్జ్ లేకుండా 5 నెలలు 10 నెలలు 20 నెలలు మాట్లాడిన వాళ్ళు, అనుభవం వాళ్ళు మాట్లాడితే చేతులు కాల్చుకున్నారు. సో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకండి. ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగే రకం మానుకోవాలి. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది ఏది వాల్యుయేషన్ ఉండదండి. సో నేను ఒకప్పుడు ఫ్రీగా పెడితే చాలామంది కాస్ట్ డబ్బులు పెడితే కన్సల్టెన్సీ చార్జ్ 90% వాళ్ళు ఫిల్టర్ అయ్యారు. అంటే మన జాబ్ ఈజీ. నా పాలసీ నాకు తెలిసిన అంటే 1000 ఎంక్వైరీలు వస్తే కనుక 100 లీడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. 100 లీడ్స్ 10 సైట్ విజిట్, 10 సైట్ 1 డీల్. అంటే రేషియో ఇఫ్ యూ హ్యావ్ టు కమప్ అంటే మంచి లాభాలు అంటే ఇంత ఎక్సర్సైజ్ అవసరం, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక 3-4 టెలికాలర్లు పెట్టారు, 5 టెలికాలర్స్ పెడతారు. ఒక టెలికాలర్ రోజుకి 50 నుండి 100 కాళ్ళు మినిమం చేయాలి. అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారండి? 5 శాలరీ 20,000 లేదు, 20,000 25,000. అంటే మీ ఖర్చు కంటే మీ ఆదాయం కంటే మీ ఖర్చే కాదు. సో పుట్ హానెస్ట్ పీపుల్, క్వాలిటీ పీపుల్, కమ్యూనికేషన్, సబ్జెక్ట్ మీద ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, రిజిస్ట్రేషన్ నాలెడ్జ్, బ్యాంక్ లోన్, డాక్యుమెంట్ నాలెడ్జ్, లీగల్ ఒపీనియన్, ఇవన్నిట్లో కూడా బేసిక్స్ తెలియాలండి. మీరు మొత్తం యూ నీడ్ నాట్ బికమ్ ఎక్స్పర్ట్. బేసిక్ తెలిస్తే కనుక రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు. అండ్ డోంట్ సజెస్ట్ ఇల్లీగల్ ప్రాపర్టీస్, ప్రీ లాంచ్ ప్రాపర్టీస్. ప్రీ లాంచ్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సజెస్ట్ చేయొచ్చు. ఎవరైతే పర్మిషన్ లేకుండా రేట్ తగ్గించి అమ్మితే, రేట్ చూసి అమ్మితే మీరు ఇబ్బంది పడతారు. కొన్ని పర్మిషన్స్ వచ్చాక ప్రీ లాంచ్ పెడతారు స్టార్టింగ్లో, అది కొనుక్కోవచ్చు. సో ఎక్కడైతే అప్రూవల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ అప్రూవల్స్ క్లియర్గా ఉన్నాయో, లింక్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉందో, మ్యూటేషన్. అంటే ఇంకోటి చాలామంది సేల్ డీడ్ అయిన తర్వాత చూసుకుంటే కనుక, సేల్ డీడ్ అయిపోతే మీరు ఓనర్ కారండి. సేల్ డీడ్ తర్వాత ఇంకా మ్యూటేషన్ కంప్లీట్ ఎస్ఆర్ ఆఫీస్లో ఆ XYZ ఓనర్ పేరు నుండి మీ పేరుకి కన్వర్ట్ కావాలి. సాధింపండి. లీగల్ ఒపీనియన్ ఏముంది లేండి సార్, మళ్ళీ 10,000 ఖర్చు 20,000 ఖర్చు అనుకుంటే తప్పండి. మీరు ₹1,00,00,000 ప్రాపర్టీ ఉన్న దగ్గర 10,000 20,000 ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ 10,000లో మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదా, ఎందుకు కొనకూడదు, ఎన్ని డాక్యుమెంట్. లీగల్ ఒపీనియన్ తీసుకుంటే 3 ఆన్సర్లు వస్తాయండి. ఒకటి ఏంటంటే ఈ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, అది కూడా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ లాయర్స్ దగ్గరికి వెళ్ళండి. మీకు తెలియకపోతే నన్ను కాల్ చేసి నేను సజెస్ట్ చేస్తాను. రెండోది తీసుకోవచ్చు సార్, కానీ కొన్ని డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్ ఉంటే మూడోది తీసుకోండి. డాక్యుమెంట్ అంటే ఒక్కోసారి ఏమైంది, సడన్ డెత్ అయిపోతుంది. గ్రాండ్ ఫాదర్స్ ఎవరైనా ఆ డెత్ అయినప్పుడు వీలునామాలో ఆయన పేరు ఉంటుంది, మీ పేరు ఉండదు. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని డెత్ సర్టిఫికేట్ దానికి ప్రొసీజర్ ఉంది, డెత్ సర్టిఫికేట్ అనేది చేసుకొని చేస్తే మీకు రెగ్యులర్ అయిపోతుంది. కొనుగోలు అట్లానే సేల్ డీడ్ పోతుంది కొంతమంది, దానికి సపరేట్ ప్రాసెస్ ఉంది. సో ఓవరాల్గా నేను చెప్పేది అంటే రియల్ ఎస్టేట్ గత 30 సంవత్సరాల్లో 300% మారింది. ఎందుకంటే ఆ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చూసుకుంటే కనుక 50 సంవత్సరాలు మనం పుట్టకముందు భూమి ఎంత ఉందో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. కానీ పాపులేషన్ మాత్రం 145 crores అక్రాస్ ది కంట్రీ. సో భూమి అంతే ఉన్నప్పుడు ల్యాండ్ కూడా పాపులేషన్ పెరిగింది ఏమవుతుంది? మన తాతగారిని చాలా వీడియోస్ చెప్పాను, ఎకరాల్లో కొనుక్కునేవారు. మా నాన్నగారు గజాల్లో కొన్నారు, మేము అడుగుల్లో కొనుక్కుంటాం, మన కొడుకులు ఇంచుల్లో కొనుక్కుంటారు, మన వాళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నంత భూమిలో 75% అనేది ఓషన్స్, ఒక 5% అనేది గుట్టలు, హిల్స్, కొండలు. మిగిలింది ఎంత అండి? 20% ల్యాండ్. ఆ 20% ల్యాండ్ 50 సంవత్సరాల ముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉంది, నెక్స్ట్ 50 సంవత్సరాల్లో కూడా భూమి అంతే ఉంటుంది. సో భూమి పెరగదు, ఎప్పటికీ పెరిగేది పాపులేషన్, ఎప్పటికీ పెరగంది భూమి, అండ్ ఎప్పటికీ తిరిగి రాంది టైము. సో రైట్ డెసిషన్. ఇప్పుడు ఎవరైతే ఇంకా కొనాలనుకుంటున్నారో ఇన్వెస్టర్స్, దయచేసి మరీ లేట్ చేయకుండా కొనుక్కోండి. రానున్న రోజుల్లో రేట్లు పెరగడమే తప్ప రేట్లు తగ్గడం ఉండదు. నేను హైప్ చేయట్లేదు. ప్రస్తుతానికి గత 2 సంవత్సరాలుగా తెలంగాణ గవర్నమెంట్ రేట్లు పెద్దగా పెరగలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన 6th June ఇంప్లిమెంట్ చేశారు, రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అదృష్టవంతులు, లేట్ చేసేవారు దురదృష్టవంతులు. సో
ఇది నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ నా ప్రాజెక్ట్స్ అమ్ముకోవడానికి ట్రై చేయట్లేదు. బట్ ఓవరాల్గా మీ అప్రిషియేషన్ బెనిఫిట్ కోల్పోకుండా ముందు జాగ్రత్తగా చెప్తాను. కొనుక్కునే వాళ్ళు ఇంకా రేట్లు తగ్గుతాయని వెయిట్ చేస్తే మీరు మోసం పోతున్నట్టే. డెఫినెట్గా డబ్బులు ఉంటే కనుక కొనుక్కుంటే, నేను అప్పులు చేసి కొనుక్కోమంటలేదు. చాలామంది బ్యాంక్ లోన్లో కొనాలా డైరెక్ట్గా కొన్నా, దాన్ని ఈ వీడియోలో టైం తక్కువ ఉంది కాబట్టి మీ రియల్ ఎస్టేట్ సందేశాలకి ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నా నెంబర్ ఏంటి 9949579170. ఐఎమ్ రిపీటింగ్ 9949579170. నేను 30,000 మంది బయర్స్ని, ఇన్వెస్టర్స్ని గైడ్ చేశాను. 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేశాను. టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డు విన్నర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. సో నా సర్వీసెస్ని, ఈ 33 సంవత్సరాల సర్వీస్ని ఎవరైనా వాడుకుంటే నేను నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్లీజ్ అప్రోచ్ మీ. ఐ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. అండ్ ఐ ఓన్లీ డీల్ విత్ అప్రూవ్డ్, గవర్నమెంట్ అప్రూవ్డ్ అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే నేను డీల్ చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ లక్.